ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ సాయంకాలం చల్లబొట్ట శుభోదయం. మరి సాయంకాలపు వందనాలు. మీ అందరిని దేవుడు దీవించును గాక. కృపా మరి సువార్త సభలకు గణపవరం చిలకలూరిపేట దగ్గర గణపవరంలో దేవుని సేవకులు మరి పి ఇసాక్ గారు గారు ఎంతో కష్టించి పనిచేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా వారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి వారి హృదయంలో ప్రభువు ఇచ్చిన భారాన్ని బట్టి 4 రోజుల పాటు సువార్త సభలు నిర్వహించారు. అందరికి ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఇప్పటికే ఈ మీటింగ్ కొరకు చక్కటి కృపా ప్రాంగణం, ఇది కృపా ప్రాంగణం, మంచి మందిరంలో మరి పగలు ప్రజలు ఉండడానికి వాక్యం వినడానికి చక్కని పందిరులు వేసినారు. ఈవినింగ్ టైం ఇక్కడ మరి ఖాళీ గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ సౌకర్యాలు ఉన్నాయి. వచ్చిన వారికి మంచి సౌకర్యాలు. ఒకవేళ మీరు దూరం నుండి వస్తే మీకు మంచి భోజనం ఉంది, భోజన వసతులు ఉన్నాయి. కాబట్టి అందరూ రండి, దేవుని వాక్యాన్ని వినండి. దేవుడిచ్చే మేలును ఆశీర్వాదాన్ని కడవరి దినాల్లో మీరు పొందాలని ఆశపడుతున్నాం. 21, 22, 23, 24 4 రోజులు సభలు ఇవి. కాబట్టి 4 రోజుల సభల్లో మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అకాల వర్షాలు పడుతున్నాయి కనుక దేవుడు మంచి వాతావరణం ఇచ్చినట్లు, ప్రజల రక్షణ పొందినట్లు దేవుని సేవకులు ఎంతో కష్టించి పనిచేస్తున్నారు. నేను మీటింగ్కి వెళుతూ దర్శిస్తూ ఉండగా వారు ఎంతో పనిచేస్తూ ఉన్నారు, ఒక ప్రక్క ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి సంఘ బిడ్డలు ఎంతో కష్టపడి రాత్రి పగళ్ళు మరి ఈ మీటింగ్ ప్రాంగణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. కనుక మీరందరూ ప్రేమతో రండి, దేవుని వాక్యాన్ని వినండి, సభల్లో పాల్గొనండి, రక్షణ పొందండి, దేవుడిచ్చు ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.